So any student from Nagarjuna Sagar? Sir, namaste sir. Namaste sir. So my name is Sullaya, physics faculty. Sir. ఒకసారి స్టూడెంట్స్ కి ఇస్తారా సార్? ఓకే సార్. సో ఎవరైనా వాళ్ళు ఇప్పటిదాకా ఏం ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అనేది. ఓకే సార్, ఓకే సార్, మాట్లాడిస్తాను సార్. ఓకే సార్. ఇస్ దేర్ ఎనీ శివమణి? ఇప్పుడు వరకు ఫిజిక్స్ ఏం చదువుకున్నావు సార్? శివమణి స్టూడెంట్ ఇంటరాక్ట్ అవుతారు సార్. ఓకే సార్. Sir, good evening, sir. Good evening. Sir, we want basics for physics, sir. Okay. For NEET, we want only basics, sir. ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ ప్రిపేర్ అవుతున్న మెటీరియల్ ఏంటి? ఏమేం ప్రిపేర్ అయ్యావు? సో ఎలా ప్రిపేర్ అవుతున్నావు? ఫిజిక్స్ ప్లానింగ్ MCQs ప్రిపేర్ అవుతున్నాం సార్ ప్రీవియస్ ఇయర్లీ. ఓకే. అంటే ప్రతి ఫార్ములా ఎలా వచ్చిందని దాని గురించి బేసిక్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం సార్. ఓకే. కానీ ఇక్కడ మాకు ఫ్యాకల్టీ కావాలి సార్, స్పెషల్ గా నీట్ చెప్పడానికి, అందుకు క్లాసెస్ చెప్పడానికి. మాకు ఈ ఐపీఏతోనే ఎక్కువ టైం స్పెండ్ అయిపోతుంది సార్. ఓకే. అందుకు మీరు మాకు ఏదైనా సజెషన్స్ ఇస్తే బాగుంటుంది సార్. మెటీరియల్ గానీ మీరు ప్రిపేర్ అయ్యే విధానం. ఓకే ఫైన్. సార్ హలో సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సరే, ఇక్కడ పిల్లలకి నీట్ పరంగా వాళ్ళకి ఫిజిక్స్ సంబంధించి బైపీసీ వాళ్ళకి కొంచెం బాగా ఫోబియా ఉంటుంది సార్. వాళ్ళ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే మ్యాథ్స్ సంబంధించి కొంచెం బేసిక్స్ ఒకటి ప్లస్ వాళ్ళకి ఫండమెంటల్స్ ఉండాలి సార్. తర్వాత యూనిఫామ్ బుక్ కూడా లేదు సార్. యూనిఫామ్ గా ఒక మెటీరియల్ ఉంటే బాగుందని అనుకుంటున్నారు సార్. అంటే ఇప్పుడు మనం ఒక టీచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర సేమ్ మెటీరియల్ ఉండటం వల్ల ఒక బెనిఫిట్ ఉంటుందని నా ఉద్దేశం సార్. ఇప్పుడు మనం ఏరే ఒక బుక్ చెప్తున్నాం అనుకోండి రిఫరెన్స్ గా, వాళ్ళ దగ్గర ఆ బుక్ ఉండదు కదా సార్. ఏ ఎక్సర్సైజ్లు చెప్తున్నారు, ఏ టాపిక్ చెప్తున్నారు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఒకే యూనిఫామ్ గా అందరికి ఒక బుక్ ఉంటే, అందరికీ మెటీరియల్ ఉంటే అదే దాంట్లో నుంచి చెప్పడం వల్ల ఏంటంటే ఈ రోజు ఈ క్లాస్ వర్క్ ఇచ్చేస్తే తర్వాత వాళ్ళు హోంవర్క్ అట్లా ఉంటదన్న కోణంలో నాకు ఆలోచన వస్తుంది సార్. ఓకే సార్. ఇలా చేస్తే బాగుంటుందని. అంటే మెటీరియల్ ఒకటే ఉండటం వల్ల మనం చెప్పేది వాళ్ళు వినేది ఒకటే ఉంటే, క్లాస్ వర్క్ మీరు చెప్తారు, హోంవర్క్ మీరు చేసుకొని రండి అంటే వాళ్ళకి ఏదైనా డౌట్ అరేజ్ అయినప్పుడు దాన్ని మరలా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. వీళ్ళకి కూడా ఏంటంటే ఫిజిక్స్ అంటే కొంచెం భయం ఉంది. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అంటే కొంచెం అది థియరిటికల్ గా ఉండేది కాబట్టి చదువుకోవడానికి కొంచెం ఈజీగా ఉంది సార్. ఫిజిక్స్ వచ్చేసరికి అన్ని కూడా డెరివేషన్స్ అన్ని కూడా చాలా ఉంటాయి కదా సార్, కాన్సెప్ట్స్. అవి వాళ్ళకి ఏంటంటే బేసిక్ ఉంటే బాగుంటుంది మాకు అని అంటున్నారు సార్ వాళ్ళు. ఓకే సార్. సార్ అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో స్టూడెంట్స్ ఫ్రమ్ నిమ్మకూరు, what is your idea of physics? What is its importance in your NEET? So how you are able to handle it? Someone can interact. What are the materials you are using presently? So 180 questions. In those, we may contain some conceptual and some bits, and some problematic questions will be also there. For solving those problematic questions, many of these questions need the concept, and also some questions also needs the formula. Formula based questions are maximum, and the conceptual questions can be there, but the conceptual questions will be less when compared to that of the. సో ప్రెజెంట్ ఫిజిక్స్ కి మెటీరియల్ గానీ ఏమి వాడుతున్నారు, ఏం ప్రిపేర్ అవుతున్నారు? ఆకాష్ మెటీరియల్. ఆకాష్, ఓకే. So I am following the previous questions.
Okay, fine. First of all, how many of are you aware of how many questions will be asked from the standard reference textbook? So for all your NEET exam, the reference textbook is CBSE textbook, right? NCERT textbooks. So CBSE board, it is NCERT textbook. Yes, sir. So from NCERT textbook, from this year, they are asking 50 questions instead of 45. Previously, they used to ask from each math, physics, chemistry, botany, zoology. They are used to ask 45 questions. You have to answer 45 questions. From this year onwards, they given 50 out of 45. 35 questions compulsory. Out of 15, any 10 questions can be answered. It is of your choice. They divided it into 2 sections. 35 should be compulsory, MCQs only. Out of 15, 10 questions only. That means 50 questions they are giving. Most of the times, out of these 50 questions, at least 30 to 40%, that means 15 to 20 questions will be based on some theory, that is based on some memory or some graphs, like questions will be given. Before starting this NEET preparation or NEET coaching, most of the time I used to deal with IIT Advanced and Mains. That's why I never touched this NCERT book. So some of the times whenever I'm looking at the question, I got the doubt, where this question come from? This seems something different. But after going through NCERT textbook, I found out that they're asking that question based particularly because it is there in NCERT textbook. So మీకు NCERT textbook ని తరవుగా చదివితే 30 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ లో 14, సెకండ్ ఇయర్ 16. యూ కెన్ ఆన్సర్ 15 to 20 క్వశ్చన్స్. చదవటం అంటే బుక్ వెనకమాలన్న క్వశ్చన్స్ కాదు, పుస్తకం మొత్తం చదవాలి. సో పుస్తకాన్ని చదివేటప్పుడు ఏంటంటే వర్డ్ టు వర్డ్ మనం బై హార్ట్ చేయము. ఒక చిన్న కాన్సెప్ట్ చదివి దానిలో వాడి గ్రాఫ్ ఏమి ఇస్తున్నాడు, లేకపోతే ఈక్వేషన్ ఏమి ఇస్తున్నాడు, ఏదైనా గుర్తు పెట్టుకునే డేటా ఉందా, వాటి నుంచి 15 to 20 questions easily they are asking. So if you are able to solve the problems that are given as examples and exercise, for each and every chapter they are providing about 40 questions, problem based questions. Some 10 questions will be given as examples and 20 to 25, sometimes 30 questions will be given as exercise questions. If you can solve these 40 questions, you can attempt easily another 10 questions. So out of 50, 60% of the questions will be from textbook. Either it is direct or sometimes they will change the numbers. Only some 20 to 25 questions will be application based. If you observe, first year book will be basics only. It needs some training and practice. Second year book is textbook is absolutely advanced range. For understanding the textbook itself takes much more time. So for second year preparation, you don't need any external book or anything. If you are good at textbook itself, it is more than sufficient because all the topics are involved with advanced concepts. So from textbook itself, you can crack even advanced book if you are thorough with the textbook. That much depth is there in second year textbook. So first and foremost point is, don't follow any material. First finish your textbooks. That is, your textbook is as it is NCERT textbook only. Or state textbook, just they have changed the cover only. All questions and everything, word to word, it will match with NCERT textbook. So be thorough with textbooks. First, మనం చేయాల్సింది textbook తో complete చేయటం. First level of preparation. That means once you are thorough with the textbook, you can solve 20 to 30 questions. Then how to increase our
solving ability. Then I will be providing you the uniform material. As sir told, if you are having a uniform material, you can do these things. So second thing is you need to have formula sheet for every chapter. So the concepts will be converted into some formulas we will be deriving in the class. So those formula sheet you should be thorough with. Then I will be providing you some standard material, the practice sheets. The practice sheets which we are using is, they are actually from the institutions where from last 20 years, they are number one in providing physics, particularly for understanding what they are delivering, how they are delivering. By somehow I know the chairman, so I have gone to that institute for 1 year training. So these practice sheets are more than enough. Okay. So don't go for Akash and all these materials. All those materials are dumped with Tata McGraw-Hill. Tata McGraw-Hill will be of higher range. We can't understand without having any basics. So first you should be thorough with a textbook. Then you have to prepare formula sheet for every chapter. Then you can go through practice sheets. Is it clear? Even whatever other materials are there, they can be referred once we cross 120, 130 or 140 in physics. So if you are not reaching that point, you don't need to refer these things. So just whatever material I am providing and the basic textbook. Always the base is our textbook only, NCERT textbook only. So in textbook itself, you are having each and every chapter will have at least 10 examples, 20 to 30 problems. So prepare a solution for that one first. So is it clear about material? So first level is textbook. Once you are thorough with textbook, whatever we are discussing in the class, formula sheet and practice sheets. And then actually the secret in physics is, if you understand the technique of doing physics, you can score highest marks in physics. It is easy also. Scoring in physics is provided you know the technique. So it involves maths. So always you should be thorough with maths. If you are not good at maths, just go to NCERT textbook about that concept. It may be in 8th class, 9th class, 10th class or 11th class. Just do that part. In NCERT, they will be giving very few problems. They will be giving 1 or 2 exercises only. How to utilize those things, they will be providing. So go through NCERT textbooks whenever you are lacking in maths part. So first of all, how to prepare physics? So we have to start with first year itself. So if I want to start a first year, first chapter, how much maths I need to know, I need to have, you need to have first. You should be thorough with trigonometry, coordinate geometry, and then at least you need to know, along with these things, trigonometry, coordinate geometry, and quadratic equations at least. So the advantages and disadvantages with the physics is, whatever maths you are going to have in physics, the entire maths will be dealt in the first chapter itself. It is somehow good, somehow bad. Why? Because if you are a pure maths student also, even for MPC students, they will get integration and differentiation mostly in the second year, integration part. Area under curves also they will get in second year. But the same concept is supposed to be used in the first year topic in first chapter itself. అంటే ఏంటంటే మీకు మొత్తం 30 చాప్టర్లు చేయాల్సిన పని లేదు. If you are thorough with first chapter, all the models,
The maths part is over. So if you are thorough up to 7th chapter, rotational mechanics, entire physics itself is over. So what else we are learning from after rotational mechanics? So I'm saying that the first chapter will have all the maths concepts that are required for the physics. So if the first chapter takes you 2 or 3 months, don't worry, because you are laying the foundation and the methods of doing the physics, approaching problems of physics. So it will take a lengthier time always. You may be worried why first chapter itself is taking so much time. I may not be able to solve other chapters. The truth is, first chapter will take most of the time because it involves all the concepts which we need to learn and adopt and apply. From second chapter to rotational mechanics, the basics of physics will be introduced to you. After 7th chapter, whatever you are doing, everything is application part of this physics. So whatever you are learning, everything else, it is application part of these 7 chapters only. So in different life situations, how you are utilizing these things. So the primary thing is you should be thorough with first to 7th chapters because these are the basics. If you are good at these things, other things I can derive or I can tell you with a single equation. Gayatri. So first to 7 chapters. So this is the part every one of you should be thorough with. Then remaining parts we will divide into 6 parts. All of them we won't learn in a single stage. So instead of doing them in a single stage, we'll divide within ourselves into 6 groups. So each group will be solving the problem set. So a group may contain 2 or 3 students. So those 2 or 3 students, the 6 groups will contain some 3 chapters or 4 chapters. So they will be solving all the concepts and everything. So we will learn from them. So first 7 chapters, first chapter itself we will see. Maybe you have learned in different manner. Maybe you won't find their subtopics as it is. So first we will start with kinematics. After kinematics, it is motion under gravity. After motion under gravity, we'll introduce vectors. After vectors, it is projectiles. That is 2-dimensional kinematics, 2D, kinematics in 2D. Then we'll deal with relative velocity. So these are the first topics. This is entirely related to first 2 chapters. That is kinematics and vectors. And along with this, 6th part is application of calculus. That means we need some concepts of differentiation, integration, and coordinate geometry.
So if you do all these 6 topics, all the models of physics questions will be covered. So remaining things is, instead of dealing with distance, displacement and acceleration, other way, the other we will deal with force, work, potential energy. So the equations will be same, the max will be same. Instead of x, y, z, we will be dealing with ABC. So these 6 topics may take you some 2 months or 3 months. It is fine, because if you are thorough with these things, you can learn other things easily, or you can practice other things easily. So first, kinematics, motion under gravity, vectors, projectiles, relative velocity, application of calculus. Because the physics questions can be asked in 3 fashions. One is formula based. You can substitute the formula and you can get the answer. Second one is based on graphs. They will give you any graph. From graph, you can find area or slope. So based on graphs, some questions will be asked. So the 3 modes are, first one is called analytical question or direct formula based question. So if you know formula, how it is derived, all those things are not required. Directly we will substitute some answer. ABCD, the variables, whatever they are giving in the data, we will substitute, we will get. Second type is graphical. So some graph is given, from that graph you have to solve. Third question involves integration and differentiation. So mostly these questions they won't ask you most of the time. Third party is related to advanced. So we should be thorough with, but some simple topics we need just basics of integration and differentiation. Advanced level they won't ask. The physics in the concepts of physics for you and advanced also same. The only thing is they are committing that they know advanced maths. That's why the questions are difficult. They won't ask you advanced physics. It is only advanced maths they will be asking. So most of the time you should be thorough with these formulas and graph. These graphs particularly they are asking from textbook only. In textbook, first 7 chapters there won't be any graphs and all these things, because they are not the practical examples. From 8th chapter onwards, everything is practical example. So some data will be there. You need to remember some data-based questions, and graphs will be there most of the time. So whenever a chapter is revised, be thorough with your textbook, NCERT textbook. What is the data there? What is the graphs provided in that one? So once this part is over, I told that this is the max basics will be over, but physics basics are not still covered. So after these things, next we will cover force and friction, work power energy, circular motion, center of mass and collision, rotational mechanics. That is, in your regular textbook, they will call this rotational mechanics and center of mass as system of particles. So with these topics, our basics of physics will be over. So up to these points, everyone must and should practice them. You should be thorough up to these points. Once we reach here, we will divide our work into small parts, because other things are just application part of these things. So instead of
one person spending all his energy will subdivide it into groups. So each group will be expertise in each one topic. Once they finish that in 15 days or 1 month, then they will teach you how to learn those things, because they are experts in the thing. We can mutually exchanging. It is easy. Instead of if you are reading one thing or learning one thing, it will take much time. When we are sharing with others, someone learned it and he is teaching, then he is teaching us, then we can finish it in 10 days. ఓకేనా? ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఈ 11 చాప్టర్స్ లో తరం అయిపోవాలి. మీకు గనక నీట్ లో ర్యాంక్ కావాలి అనుకుంటే ఫిజిక్స్ కంపల్సరీ. ఆ ఫిజిక్స్ స్కోర్ చేయాలంటే ఫస్ట్ 6 చాప్టర్స్ చేస్తే, ఈ 6 టాపిక్స్ చేస్తే ఫిజిక్స్ లో ఉన్న అన్ని రకాల మ్యాథ్స్, దాని మ్యాథ్స్ బేసిక్స్ అన్ని కవర్ అవుతాయి. దెన్ అప్ టు దీస్ పాయింట్స్ బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్ విల్ బి ఓవర్. నేను ఎక్కడ ఏ చాప్టర్ మొదలెట్టి చెప్పినా నీకు అర్థం అవుతుంది. అర్థమైందా? నేను ఏ చాప్టర్ చెప్పినా ఇవన్నీ అయిపోయినాక అర్థమవుతుంది. మీరు ఫిజిక్స్ నేర్చుకోవాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ వే. ఫస్ట్ ఈ టాపిక్స్ మొత్తం మీరు తరోగా ఉండాలి. సో యాక్చువల్లీ దిస్ కాన్స్టిట్యూట్ 25% ఆఫ్ ద సిలబస్ ఓన్లీ. మిగతా 75% అప్లికేషన్ పార్ట్. ఆ 75% అందరూ ఒకేసారి నేర్చుకోవాల్సిన పని లేదు. తర్వాత దాన్ని ఒక 6 గ్రూపులుగా డివైడ్ చేసుకుని సబ్ డివైడ్ చేసుకున్నాం. ఒక్కో గ్రూపు 6 నెలల్లో నువ్వు చేసే పని ఒక్కో గ్రూప్ 4 రోజుల్లో కంప్లీట్ చేస్తుంది. అక్కడ 2 or 3 చాప్టర్స్ ఉంటాయి. మోస్ట్లీ 3-4 చాప్టర్స్ ఉంటాయి. ఆ 3-4 చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుని వాటికి సంబంధించి ఒక 100 to 150 క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అన్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు ఆ నెలలో. 500 క్వశ్చన్స్. సో గ్రూప్ లో 2-3 ఉన్నారు అనుకో, 1 or 2 members will be very good. So they will be explaining you. So మీరు షేర్ చేసుకుంటారు ఒక్కో గ్రూప్ తో. So next topics will be, once these things are over, the part 1 is simple harmonic motion, and gravitation, so properties of solids, and properties of fluids. So in a group ఇచ్చేస్తాం. They will prepare everything. సో నేను చెప్పిన తర్వాత నోట్స్ అదంతా తరోగా ఫాలో అయ్యి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, నేను ఇచ్చిన వర్క్ షీట్ అంతా వాళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవుతూ కానీ లేదంటే ఫిజిక్స్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతూ కానీ ఈ పార్ట్ సబ్మిట్ కంప్లీట్ చేస్తారు, పార్ట్ 1 బ్యాచ్. సో ఇక్కడ వరకు అందరూ కామన్ గా నేర్చుకోవాలి. ఇవి బేసిక్స్. ఈ బేసిక్స్ నేర్చుకోకుండా మిగతాయి చేయలేము. సో ఇది పార్ట్ 1, అంటే జనరల్ గా మెకానిక్స్ పార్ట్ 2 అంటారు. దీని తర్వాత పార్ట్ 2 ఫస్ట్ ఇయర్ లోనే సెకండ్ది థర్మోమెట్రీ, calorimetry, thermal expansion, modes of heat transfer, conduction, convection, and radiation. So 5th one is kinetic theory of gases. 6th one is thermodynamics. సో దీంతో ఫస్ట్ ఇయర్ పార్ట్ అయిపోతుంది. మీకు ఈ గ్రాఫ్లు డేటా ఎక్కువ ఉండేది థర్మోడైనమిక్ సీట్ లో, డేటా కానీ గ్రాఫ్లు కానీ ఎక్కువ ఉంటాయి.
నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 5కి వచ్చేదలికి జనరల్ ఇక్కడ ఉన్న టాపిక్స్ లో ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం రెండు టాపిక్స్ కలిపి ఒక ఆర్డర్ లో వెళ్ళాలి. పార్ట్ 5 అయినాక పార్ట్ 6కి వెళ్తాం. పార్ట్ 7 లో మోడర్న్ ఫిజిక్స్, ఈ మూడు ఆర్డర్ లో వెళ్ళాల్సిందే. తర్వాత లైట్ ప్రాపర్టీస్ గురించి, లైట్ పార్టికల్ వేవా, సో వేవ్ ప్రాపర్టీస్ ఏంటి, ఆ టాపిక్ మొత్తం నువ్వు ముందు డీల్ చేసిన పట్ల లాస్ట్ లో డీల్ చేసిన పట్ల అది వీటికి ఇంటర్ కనెక్టెడ్ కాదు. పార్ట్ 5 లో ఎలక్ట్రోస్టాటిక్స్, సో ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, పొటెన్షియల్ రెండు డీల్ చేస్తాం. ఆ డీల్ చేసిన దాని నుంచి కెపాసిటర్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కనపడటానికి 3 టాపిక్స్ లా కనపడతాయి, కానీ దానిలో కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దాదాపు ఒక 50-55 కాన్సెప్ట్స్ ఉంటాయి 3 చాప్టర్లో. సో ఇవి బాగా అర్థమైతే నెక్స్ట్ పార్ట్ ఈజీగా అర్థమవుతుంది. పార్ట్ 6 లో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, magnetism and matter, so electromagnetic induction, alternating currents, electromagnetic waves. సో పార్ట్ 6 ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ డీల్ చేసేటప్పుడు ఇవి చిన్న టాపిక్స్, ఇవి త్వరగా అయిపోతాయి. అనలిటికల్ గా ఎక్కువ ఉంటాయి, ఈజీగా అవుతుంది. ఈ బేసిక్స్ కాస్త ఎక్కువ టైం పడుతుంది. అదిగాక ప్రతి చాప్టర్ లో టాపిక్స్. యాక్చువల్లీ 1, 2 అని పెట్టాను. యాక్చువల్లీ ఫస్ట్ 2 పార్ట్లు అనుకుంటే థర్డ్ అండ్ ఫోర్త్ 6 పార్ట్స్ గా చేద్దాం అనుకున్నాం కదా. దిస్ ఇస్ థర్డ్ అండ్ దిస్ ఇస్ ఫోర్త్. నెక్స్ట్ ఇది అయిపోయిన పార్ట్ 5 మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ లో డ్యూయల్ నేచరు, atom, nuclei, fourth one semiconductor devices. ఈ semiconductor devices వీటికి సంబంధించినవి. పార్ట్ 6 వేవ్స్, ఆప్టిక్స్.
They will cover waves here. Next, wave optics and optical instruments. Waves and wave optics. Wave optics. సో మీకు బేసిక్గా ఈ ఫిజిక్స్ మిగతా టాపిక్స్ స్టార్టింగ్ లో కొంత పార్ట్ నేను చెప్తాను, మిగతాది వేరే వాళ్ళు కూడా ఉన్నారు. బేసిక్ గా ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారో ఈ SHM పార్ట్ 1 పార్ట్ 2 ఈ 2 పార్ట్లు వేరే PhD మా ఫ్రెండ్ నా క్లాస్మేట్ తను చెప్తాడు యాక్చువల్లీ. సో హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ దీస్ 2 టాపిక్స్, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో మీరు ఈ పార్ట్ 1 పార్ట్ 2 రిమైనింగ్ పార్ట్స్ అర్థం కావాలంటే వాళ్ళ ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఆ ఫీల్డ్ లో బాగా చెప్తూ ఉంటారు. మీకు ఈ బేసిక్ గా అర్థం కావాలి, వాళ్ళ రేంజ్ లో మీరు ఫాలో అవ్వగలగాలంటే ఫస్ట్ ఈ టాపిక్స్ వరకు తరవుగా ఉండాలి, ఈ రొటేషనల్ మెకానిక్స్ వరకు. ఓకేనా? సో కొంచెం టైం పడుతుంది. మీరు బేసిక్ ఏం చేస్తారంటే MPC వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళకి కూడా ఏ టాపిక్స్ ఇదే ఆర్డర్లో చెప్తాం. అక్కడ అడ్వాంటేజ్ ఏమవుతుంది, వాళ్ళకి మ్యాథ్స్ ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు చాలా ఫాస్ట్ చేయగలుగుతారు. మీకు మ్యాథమెటిక్స్ లిమిటేషన్ వస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మేము క్లాస్లో ఎంత చెప్పినా క్లాస్ లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ని ఎక్స్క్లూజివ్గా డీల్ చేయడం కుదరదు. సో మీరు ఏం చేయాలి, BPC వాళ్ళు MPC వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి ఫిజిక్స్ పార్ట్లో. అర్థమైందా? మీకున్న డౌట్లు కానీ ఏమన్నా వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి మీకు మెటీరియల్ ఒకటే ప్రొవైడ్ చేస్తాం. స్టార్టింగ్ లో మెయిన్స్ కి నీట్కి ఒకటే మెటీరియల్ ప్రిపరేషన్. కాకపోతే అడ్వాన్స్డ్కి వచ్చేదానికి డెరివేషన్ పార్ట్ లోకి వెళ్తారు. మీరు ఎక్కడ డెరివేషన్ పార్ట్ లోకి వెళ్ళాల్సిన పని లేదు. డెరివేషన్ పార్ట్ లో చేంజెస్ నుంచి క్వశ్చన్లు అడగరు. మీకు అడిగేదల్లా డిరైవ్ చేసిన దాన్ని అప్లై చేయడం వరకే అడుగుతాడు. ఫార్ములా బేస్డ్ ఉంటుంది, లేకపోతే గ్రాఫ్ బేస్డ్ ఉంటుంది. ఎక్కువగా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఎక్కడన్నా పర్టికులర్ గా వాడు అడిగిన కొన్ని పాయింట్లు దగ్గర తప్పితే ఎక్కువ అవసరం ఉండదు. ఓకేనా? సో కొందరు తర్వాత జాయిన్ అయినట్టున్నారు. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మీరు చేయాల్సింది వీటికి సంబంధించి ఇచ్చిన నోట్స్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. మీరు ఎన్ని పుస్తకాలు చూసినా ఏమి యూజ్ ఉండదు, ఎన్ని వీడియోలు చూసినా యూజ్ ఉండదు. నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో అది మాత్రమే రాయగలుగుతావు. ఏది వింటున్నావో అది రాయలేవు. ఏది నేర్చుకున్నావంటే నువ్వు ఎదురోడికి చెప్పే అంత రావాలి. మిమ్మల్ని ఇంటరాక్ట్ అయ్యి చెప్పమంటుంది ఎందుకంటే ఫిజిక్స్ లో ఏదైనా ఏ సబ్జెక్ట్ లో అయినా ఈజీగా నేర్చుకునే విధానం ఏంటో తెలుసా? ఏది నేర్చుకోవడానికి ఈజీగా నేర్చుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? The easiest way to learn anything is చదివి చూడకుండా రాయటమా, అప్పచెవటమా? ప్రాక్టీస్. అదే ఆ ప్రాక్టీస్ అంటే ఏంటి? సో జనరల్ గా మనకి ప్రాక్టీస్ అంటే ఏంటో తెలుసా? మనం చూడకుండా రాస్తూ ఉంటాం, అంతేనా? అదే నాకు కావాల్సింది ఏంటంటే, సపోజ్ నేను ఇప్పుడు ఫిజిక్స్ చెప్తాను, కెమిస్ట్రీ వచ్చు, మ్యాథ్స్ వచ్చు. సో నాకు ఈ MPC టాపిక్స్ గురించి మాట్లాడితే అన్ని నాకు తెలుసు కాబట్టి అవి ఎక్కడో సాట దాని బేసిక్స్ అన్ని ఉంటాయి, నేర్చుకుంటా. సపోజ్ నేను ఇప్పుడు కొత్తగా CAనో చేయాలనుకున్నా. సో నాకు కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నేను ఫాస్టెస్ట్ వేలో నేర్చుకోవాలి. మీకు మళ్ళీ కూర్చుని 24 గంటలు చదవలేను కదా. అప్పుడు ఎలా నేర్చుకుంటాను నేను సింపుల్గా ఏం చేస్తాను తెలుసా? క్లాస్ని తర్వాత ఎవడో ఒకటి నా ఫ్రెండ్ ఇంకోటి బట్టి వాడికి చెప్తాను, ట్రై చేస్తా. తిరిగి టీచ్ చేస్తే నీకేం అర్థమైంది, ఏం అర్థం కాలేదు నీకు తెలిసిపోతుంది.
ఎదురోడికి అర్థమవుతుందో లేదో కానీ నువ్వేదన్నా విషయాన్ని నేర్చుకున్నాక పక్కనోడి టీచ్ చేయడానికి ట్రై చేయి. ఎప్పుడైతే నువ్వు పక్కనోడికి చెప్పడం మొదలెట్టావో నీకే తెలిసిపోతుంది కొన్ని పార్ట్లు మనం ఎఫిషియెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. అప్పుడు మళ్ళీ బుక్ దగ్గరికి వెళ్తాం, బుక్ లేకపోతే మెటీరియల్ దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకుంటాం. మనకు వచ్చిన డౌట్ దానికి ఆన్సర్ ఏంటి. సో చూడకుండా రాయటం ఇవన్నీ పార్షియల్ 70% 80% రిటైన్ చేస్తుంది. నువ్వు గనక నోట్స్ తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయవరకైనా ఖచ్చితంగా నీకు నోట్స్ మొత్తం గుర్తుంటుంది, నువ్వు నేర్చుకున్న టాపిక్ గుర్తుంటుంది, అర్థమవుతుంది కూడా. అర్థమైందా? సో ఇంటరాక్షన్ పెంచుకోండి గ్రూప్ గా. మీరు ముందు కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, వచ్చిన వాటిని పక్కన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. ఎస్పెషల్లీ ఎంపీసీ వాళ్ళ నుంచి మీరు ఎక్కువ గెయిన్ చేయాలి. మ్యాథ్స్ పార్ట్ మీకు ఉండదు అంత ఈజీగా. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఓకేనా? సో నేర్చుకుంది పక్కన వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయి. సో ఫస్ట్ మనం ఇందులో మీకు ఇప్పుడు ఏం క్లాసెస్ ఏం లేవుగా వేరే? Now they have to attend the supervised study by 6:30. ఓకే సార్. సో మీరు నెక్స్ట్ క్లాస్ కల్లా నాకేం చేస్తారంటే ఒకసారి చూడండి, మీరు రివ్యూ చేసుకురావాల్సింది ఏంటంటే ట్రిగనోమెట్రీ ఐడియా ఉందా? ట్రిగనోమెట్రీ ఏమైనా గుర్తుందా? ఎంత ఉంటుంది? సో ఫస్ట్ వాట్ ఈస్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్? అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, సీకెంట్, కొసికెంట్. సో వాటిలో ఏమర్థమైందో ఒకసారి ప్రిపేర్ అవ్వండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తర్వాత ట్రిగనోమెట్రిక్ వాల్యూస్. సో 0 degrees, 30, 45, 60, 90 ఈ వాల్యూస్ కి ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ ఎలా చెప్తాము. తర్వాత ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. నెక్స్ట్ trigonometric ratios of complementary angles. Trigonometric ratios of complementary angles. Trigonometric values for zero degrees to 360 degrees. So మీరు వీటిని మోస్ట్లీ ఏం చేయొచ్చు, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ 10th క్లాస్ కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అని కొడితే 12th వరకు వస్తుంది. అందులో చూసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈ 4 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ 4 టాపిక్స్ ఉంటాయి అందులో. 5th టాపిక్ అందులో ఉండదు, మీకు ఇక్కడ వరకు రావాలి. నేను ఫస్ట్ చాప్టర్ కైనమెటిక్స్ స్టార్ట్ చేసి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ చెప్తానికే నాకు ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కావాలి. సో వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, నోట్స్ రెడీ చేసి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి ఇట్లా డిస్కస్ చేద్దాము.
వీటి మీద వర్క్ షీట్ మీకు నోట్స్ అంతా రెడీ చేసుకున్నాను. మెటీరియల్ కూడా మీరు గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ చేస్తున్నారా, ఇంకా చేయలేదా? మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే మీరు గూగుల్ క్లాస్ రూమ్ ఉంటుంది. ఆ గూగుల్ క్లాస్ రూమ్ లో సబ్జెక్ట్ వైజ్ మీకు మెటీరియల్ అంతా అక్కడ పోస్ట్ చేస్తాం. ఎందుకంటే వాట్సాప్ లో కానీ ఇట్లా ఇస్తే అది డిలీట్ అయిపోతుంది. అదే క్లాస్ రూమ్ లో పోస్ట్ చేస్తే ఎప్పుడైనా అక్కడే ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు తిరిగి మెటీరియల్ యాక్సెస్ చేసుకోవచ్చు. టాపిక్ వైజ్ మీరు చదవాల్సిన మెటీరియల్ కానీ లేదంటే ప్రాక్టీస్ చేయాల్సిన మెటీరియల్ కానీ అక్కడ పోస్ట్ చేస్తాం. ఓకేనా? సో ఫిజిక్స్ లో భయం పోవాలంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నీ ప్రాక్టీస్ ఎలా ఉండాలో గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ఇది మొత్తము లాస్ట్ 30 రోజుల్లో చేయబోయే రివిజన్ కోసం నువ్వు నీ దగ్గర మెటీరియల్ రెడీ చేసుకుంటున్నావు. నువ్వు చదివే అన్ని టాపిక్స్ 30 టాపిక్స్ ఉన్నాయని చెప్పాను కదా. లాస్ట్ 30 days లో పర్ డే 3 hours ఫిజిక్స్ కి, 3 hours కెమిస్ట్రీ, రిమైనింగ్ 4 or 6 hours వరకు బాటనీ, జువాలజీకి స్పెండ్ చేస్తావు. అంతేనా? సో 3 hours లో నువ్వు ఒక చాప్టర్ లో ఉన్న మొత్తం ఒక 1 hour లో ఫార్ములా షీట్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. దానికి సంబంధించిన బేసిక్స్ అవన్నీ. తర్వాత 2 hours లో ఒక 100 questions సాల్వ్ చేయగలగాలి. 2 hours లో 100 questions చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. మీకు కావాలంటే నేను అంతకుముందు మీ సీనియర్స్ కి చెప్పిన వీడియోలో విత్ ఇన్ 2 hours లో 70 to 80 questions సాల్వ్ చేసేసి ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాల్వ్ చేసినాయి. సో నీకు ఇది ఇంటెన్సివ్ కోచింగ్, ఎక్స్టెన్సివ్ కాదు. లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఆ లిమిటెడ్ సిలబస్ మీద మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మనం టెక్నిక్స్ అన్ని యూజ్ చేయాలి. సో నువ్వు నేర్చుకునే ప్రతిసారి గుర్తుంచుకో, నువ్వు క్వశ్చన్ చేయగలిగితే చేసినట్టు కాదు. 2 hours కి 100 questions సాల్వ్ చేసేంత స్పీడ్ రావాలి. అప్పుడు ఎగ్జామ్ ఫిట్నెస్ వచ్చినట్టు మనకి. అర్థమైందా? నార్మల్ దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి డిఫరెన్స్ ఏంటంటే 2 hours లో 100 questions. సో లాస్ట్ వన్ మంత్ కనుక నువ్వు ప్రాపర్ గా రివిజన్ ప్లాన్ చేసుకుని అవి మొత్తం ఫినిష్ చేసుకెళ్తే ఇక నువ్వు భయపడవసరం. క్వశ్చన్లు అన్ని అందులోనే వస్తాయి. 70% స్కోర్ చేస్తాం. వెన్ యూ స్కోర్ మోర్ దెన్ 50%, థియరీ సబ్జెక్ట్ లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. మీకు థియరీ పార్ట్ ఉంది కాబట్టి స్కోర్ కాస్త పెరుగుతుంది. అదే మెయిన్ సైడ్ అయితే 50% ప్లస్ వస్తే నువ్వు ఆల్రెడీ టాప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయినట్టు. సో నువ్వు చేస్తుందల్లా లాస్ట్ 1 month కి కావాల్సిన మెటీరియల్ రెడీ చేసుకుంటావు. సో ఆ 30 రోజుల్లో 30 టాపిక్స్ రివిజన్ చేయడానికి, ఆ 1 hour 2 hours లో ప్రాక్టీస్ చేయడానికి ఎలా చేయాలనేది నువ్వు రెడీ అవుతున్నావు. సో నీకు మ్యాథ్స్ రాదా, ఇంకోటి రాదా, అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ నీకు ఈ చాప్టర్ వచ్చిందంటే అర్థం ఏంటి? 120 minutes లో 100 questions కంప్లీట్ చేయగలగాలి. నేను ఎక్స్ట్రా క్వశ్చన్లు అడగను. నేను ఇచ్చిన మెటీరియల్ నుంచే ప్రిపేర్ అవ్వు. ఆ మెటీరియల్లో టాపిక్ కి 100 to 110 questions ఉంటాయి. ఎక్కడన్నా కొంచెం టాపిక్ పెద్దదైతే 150 questions వచ్చే ఛాన్స్ ఉంది. అర్థమైందా? సో వాటికి సంబంధించిన ఫార్ములా అంతా ముందు ఫార్ములా షీట్ ఒకటి రెడీ చేసుకుంటాం. సో ఆ 1 hour కూడా పట్టదు. మోస్ట్ ఆఫ్ ద టైం ½ an hour లోనే ఫార్ములా షీట్ రివైజ్ చేస్తాం. 2.5 hours లో ఒక 2 hours ఈ 100 questions చేస్తే ఒక ½ an hour టెక్స్ట్ బుక్ కూడా మీరు ఏం చేయాలంటే ప్రతి చాప్టర్ లో డేటా ఏముంది, గ్రాఫ్లు ఏమున్నాయి, వాడు అడగగలిగిన 10-15 questions అక్కడ రాసుకోవాలి. మీరు మీకు టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్లు అడుగుతాడని చెప్పాను. థియరీ బేస్డ్, గ్రాఫికల్ బేస్డ్ ఆ క్వశ్చన్స్, ఆ 10 questions మీకు చాప్టర్ వెనకమాల ఆ చాప్టర్ నువ్వు రివిజన్ అయిపోయినాక ఈ ½ an hour లో వీటిని కూడా రివైజ్ చేసుకెళ్తాం. మీరు కనుక ఆ ఎక్సర్సైజ్ ఎవరు చేస్తారో అది, అందుకే ఒక్కళ్ళే కూర్చుని ఇవన్నీ రెడీ చేయలేరు. సో ఫస్ట్ టాపిక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు రివిజన్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్స్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరు ప్రిపేర్ చేస్తారు. మనకు ఆ లాస్ట్ లో కావాల్సిందండి చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మనం నేర్చుకుంటాం.
ఈ రివిజన్ పార్ట్ ని ఫాస్ట్ గా చేయటం, టెక్స్ట్ బుక్ ఇంకా మెటీరియల్ ఎన్ని చదివి మనం రెడీ చేయలేము. సో 3 or 4 టాపిక్స్ ఒక గ్రూప్ ప్రిపేర్ చేస్తుంది, వేరే గ్రూప్ తో షేర్ చేసుకుంటా ఉంటాం. ఓకేనా? ఓకే ఫైన్. సో ఫస్ట్ ఇది ప్రిపేర్ చేయండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్, ఐడెంటిటీస్. సో మ్యాథ్స్ వాళ్ళ హెల్ప్ తీసుకోండి, వాళ్ళకి ఎన్ని చిన్న చిన్న ఇష్యూస్ అయ్యవచ్చు. మీరు రూమ్కి వెళ్ళగానే వాళ్ళని అడిగితే టక్కని చెప్పేస్తారు. ఓకేనా? ఒకసారి నేర్చుకుని రేషియోస్ ఎలా, వాల్యూస్ ఏ బై హార్ట్ చేయాలి, దానిలో లాజిక్ కూడా అడగండి. వాటి టేబుల్ ఇవ్వగానే టేబుల్ ఒకటే నేర్చుకోమండి, లాజికల్ గా ఒక దాని నుంచి మిగతా అన్ని ఎలా రాయాలో చెప్తారు. ఐడెంటిటీస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఫర్ 0 to 360. ఫైన్. ఏం డౌట్స్ ఉన్నాయా ఇంకా? Sir, sir, if we miss the previous classes, can we get recorded classes, sir? ఫిజిక్స్ ప్రీవియస్ క్లాసెస్. Yes, sir. సో నా ఈ ప్రీవియస్ క్లాసెస్ కావాలంటే బేసిక్స్ వరకు ఉంటాయి. సావర్కర్ ఫిజిక్స్ అకాడమీలోకి వెళ్తే రొటేషనల్ మెకానిక్స్ వరకు మీ సీనియర్స్ చెప్పిన వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటాయి. ఓకేనా? Okay, sir. ప్రజెంట్ మీరు అట్లన్నిటి గురించి పట్టించుకోవద్దు, నేను చెప్తాను తర్వాత. వీడియో కానీ ఏమన్నా చూడాలన్నా కూడా నా మెటీరియల్ అక్కడ ర్యాండమైజ్డ్ గా ఉంటుంది, ర్యాండమ్ గా తీసుకున్న వల్ల మీకు యూజ్ ఉండదు. ఆర్డర్ లో అక్కడ నేను అక్కడి వరకు ఎందుకు ఆపేశానంటే, ఆ బేసిక్స్ నా దగ్గర నేర్చుకున్నాడు, నేను తర్వాత చెప్పి ఏం చెప్పినా వాడికి ఏం అర్థం కాదు. అసలు నేను చెప్పింది పాఠం అని కూడా అనిపించదు వాడికి, ఏదో జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అందుకని మిగతాయి నేను అప్లోడ్ చేయను. ఆ బేసిక్స్ నా దగ్గర తెలుసుకుంటేనే మిగతాయి నా క్లాస్ ఫాలో అవ్వగలుగుతారు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చెప్పిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇవి ఉన్నాయి కదా, వీటిని నేర్చుకోండి. ఇది అయిపోతే నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీ, ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ వరకు మీ ఎంపీసీ వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు అందులో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మిగతా ఎవరన్నా స్టూడెంట్స్? కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ లో కాన్సెప్ట్ చదవండి. కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ లో కాన్సెప్ట్ చదవడం నీట్ అనిపిస్తుంది. ఓకే ఫైన్.